2001 సంక్రాంతి తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఒకవైపు బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు ఫ్యాక్షన్ మాస్తో థియేటర్లలో ఊటకోతకొస్తుంటే, అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత వచ్చిన మహేష్ బాబు మురారి పూర్తిగా భిన్నమైన క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ముందుగా ఒక చిన్న క్లారిటీ: ఇవి ఒకే రోజున విడుదలైన డైరెక్ట్ క్లాష్ సినిమాలు కాదు. నరసింహనాయుడు జనవరి 11, 2001న సంక్రాంతి సందర్భంగా విడుదలైతే, మురారి ఫిబ్రవరి 17, 2001న వచ్చింది. కాబట్టి ఇది డైరెక్ట్ క్లాష్ కంటే 2001లో రెండు సినిమాలు తమ తమ జానర్లలో సాధించిన బాక్సాఫీస్ ప్రభావాన్ని పోల్చే కథ. ముందుగా మురారి విషయానికొస్తే, మహేష్ బాబు కెరియర్ ప్రారంభ దశలో వచ్చిన అత్యంత కీలకమైన సినిమాల్లో ఇదొకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించారు. లక్ష్మి, కైకాల సత్యనారాయణ, గోపిక, సుకుమారి వంటి నటులతో కూడిన పెద్ద క్యాస్ట్ సినిమాకు బలమైన కుటుంబ వాతావరణాన్నిచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబు అప్పటి వరకు రాజకుమారుడితో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నప్పటికీ, మురారిలో మాత్రం ఒక అమాయకమైన, కుటుంబానికి దగ్గరైన యువకుడిగా కనిపించాడు. కృష్ణవంశీ టేకింగ్, కుటుంబ సంబంధాలు, ప్రేమ, పూర్వీకుల శాపమనే ఫ్యాంటసీ ఎలిమెంట్, దేవుడితో అనుసంధానమైన కథ, ఇవన్నీ కలిపి మురారిని సాధారణ లవ్ స్టోరీగా కాకుండా ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. మణిశర్మ సంగీతం కూడా సినిమాకు మంచి ప్లస్ అయింది. అలనాటి రామచంద్రుడు లాంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఉండటానికి ఇదే కారణం. బాక్సాఫీస్ పరంగా మురారి భారీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా మంచి కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. అందుబాటులో ఉన్న పాత ట్రేడ్ అంచనాలను బట్టి ఈ సినిమాకు బడ్జెట్ సుమారు 4 నుంచి 5 కోట్ల పరిధిలో ఉన్నట్లు చెప్పబడుతోంది. ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 10 కోట్లకు పైగా, డిస్ట్రిబ్యూటర్ షేర్ సుమారు 5 నుంచి 6 కోట్ల రేంజ్లో ఉన్నట్లు వివిధ పాత లెక్కలు సూచిస్తాయి. అంటే పెట్టుబడిని రికవర్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి ఫలితాన్నిచ్చిన సినిమా. అంతకంటే ముఖ్యంగా మహేష్ బాబు నటుడిగా ఎదుగుతున్న దశలో మురారి ఒక టర్నింగ్ పాయింట్. రాజకుమారుడి తర్వాత కూడా మహేష్కు స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలను మోయగల కెపాసిటీ ఉందని ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడు అసలు సంక్రాంతి సెన్సేషన్ నరసింహనాయుడు దగ్గరకు వెళ్దాం. బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా జనవరి 11, 2001న విడుదలైంది. సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆసిన్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, కుటుంబ ప్రతీకారం, అన్నదమ్ముల అనుబంధం, తల్లి సెంటిమెంట్, ప్రేమ, యాక్షన్ అన్నింటినీ ఒక భారీ మాస్ ప్యాకేజ్గా కలిపిన సినిమా ఇది. ముఖ్యంగా బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్లు, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎలివేషన్లు థియేటర్లలో మాస్ ఆడియన్స్ను పూర్తిగా కట్టిపడేశాయి. సంక్రాంతి సీజన్లో మొదటి రోజే వచ్చిన టాక్ సినిమా రన్ను ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. నరసింహనాయుడు బడ్జెట్ సుమారు 6 నుంచి 9 కోట్ల మధ్య ఉన్నట్లు పాత ట్రేడ్ లెక్కల్లో కనిపిస్తోంది. కానీ అసలు సంచలనం కలెక్షన్లలో వచ్చింది. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ సుమారు 30 కోట్లకు చేరినట్లు అప్పటి ట్రేడ్ లెక్కల్లో విస్తృతంగా ప్రస్తావించబడింది. కొన్ని లెక్కలలో వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 50 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనాలు కనిపిస్తాయి. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు ఇలా భారీ సంఖ్యలో కేంద్రాల్లో రన్ సాధించి ఆ సమయంలో తెలుగు సినిమా బాక్సాఫీస్కి కొత్త బెంచ్ మార్క్ పెట్టింది. ముఖ్యంగా పెట్టుబడితో పోలిస్తే రిటర్న్స్ చూసినప్పుడు ఇది సాధారణ బ్లాక్ బస్టర్ కాదు, అప్పటి స్థాయిలో ఒక మ్యాసివ్ ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు ఈ రెండు సినిమాలను పక్కపక్కన పెడితే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడుతుంది. మురారి విడుదలయ్యే సమయానికి నరసింహనాయుడు ఇప్పటికే సంక్రాంతి సీజన్ను తన ఆధీనంలోకి తీసుకుంది. మురారి మాత్రం ఆ మాస్ తుఫాను తర్వాత పూర్తిగా వేరే దారిలో నడిచింది. ఒకటి మాస్ యాక్షన్, మాస్ డైలాగ్స్, రెవెంజ్ ఎమోషన్ మీద ఆధారపడితే, మరొకటి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, రొమాన్స్, ఫ్యాంటసీ సెంటిమెంట్ మీద నిలబడింది. అందుకే రెండు సినిమాల ఆడియన్స్ అపీల్ కూడా పూర్తిగా ఒకేలా లేదు. బడ్జెట్ విషయంలో మురారి తక్కువ పెట్టుబడితో రూపొందిన సినిమా. సుమారు 4 నుంచి 5 కోట్ల పెట్టుబడితో 10 కోట్లకు పైగా గ్రాస్ స్థాయికి వెళ్లి మంచి రిటర్న్స్ ఇచ్చింది. నరసింహనాయుడు మాత్రం 6 నుంచి 9 కోట్ల భారీ పెట్టుబడిని తీసుకుని 30 కోట్లకు పైగా షేర్ స్థాయికి వెళ్లి, అంటే ROI పర్సెంటేజ్లో ఖచ్చితమైన ఆడిటెడ్ నంబర్స్ మన దగ్గర లేకపోయినా అబ్సల్యూట్ థియేట్రికల్ రిటర్న్స్ లో బాలకృష్ణ సినిమా చాలా పెద్ద స్థాయిలో ఉంది. మురారి తన పెట్టుబడిని సేఫ్ గా రికవర్ చేసి మంచి లాభాలిచ్చిన సక్సెస్ఫుల్ వెంచర్ అయితే, నరసింహనాయుడు పెట్టుబడిపై అనేక రెట్లు థియేట్రికల్ వాల్యూ సృష్టించిన బ్లాక్ బస్టర్ ఫినామినాన్. ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. మురారి మహేష్ బాబు కెరియర్లో కాంటెంట్ ఓరియంటెడ్ ఇమేజ్ కి బలాన్నిచ్చింది. కానీ నరసింహనాయుడు బాలకృష్ణ కెరియర్లో ఒక మ్యాసివ్ కమర్షియల్ హై పాయింట్ గా నిలిచింది. 2001 సంక్రాంతి సమయంలో దేవిపుత్రుడు, మృగరాజు వంటి భారీ అంచనాల సినిమాల మధ్య కూడా నరసింహనాయుడు తన మాస్ పవర్ తో పైచేయి సాధించడం దాని ప్రభావాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఒక పెద్ద కమర్షియల్ ట్రెండ్ గా మారడానికి కూడా ఈ సినిమా విజయానికున్న ప్రభావం ఉంది. కాబట్టి ప్యూర్ బాక్సాఫీస్ కంపారిజన్ లో విన్నర్ ఎవరు అంటే ఎలాంటి సందేహం లేకుండా నరసింహనాయుడు. కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ షేర్, థియేట్రికల్ రన్, ఇండస్ట్రీ హిట్ స్టేటస్, ప్రాఫిట్ పొటెన్షియల్, ప్రతి కమర్షియల్ పారామీటర్లో బాలకృష్ణ సినిమా ముందుంది. కానీ మురారిని ఓడిపోయిన సినిమా అని చెప్పడం తప్పు. అది మంచి కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, మహేష్ బాబు నటుడిగా ఎదిగే ప్రయాణంలో ఒక ముఖ్యమైన సినిమా. ఒకటి మాస్ ఊచకోతతో చరిత్ర సృష్టిస్తే, మరొకటి క్లాస్ ఎమోషన్తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. అందుకే 2001 కథలో ఈ రెండు సినిమాలకు రెండు వేరువేరు స్థానాలున్నాయి. నరసింహనాయుడు బాక్సాఫీస్ను గెలిచింది, మురారి మాత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచింది. మరి మీకు 2001లో థియేటర్లో ఒక్క సినిమా మాత్రమే చూసే అవకాశం ఉంటే ఏది ఎంచుకునేవారు? బాలయ్య నరసింహనాయుడు మాస్ ఎలివేషనా, మహేష్ మురారి క్లాస్ ఫ్యామిలీ ఎమోషనా? మీకు గుర్తున్న థియేటర్ అనుభవం ఏదైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.